కరుడుగట్టిన ఉన్మాదికి సరైన శిక్ష పడింది. కర్కసత్వంతో ఓ చిన్నారిపై బలాత్కారం చేసి చంపేసిన ఓ కామాంధుడు కడతేరిపోయాడు. సాక్ష్యాలు ఆధారాలంటూ జాప్యం చేసి చట్ట ప్రకారం నేరం రుజువయ్యేలోపే, ఆమె అంత్యక్రియలు ముగిసేలోపే ఇంతకింత అనుభవించి వాడు చనిపోయాడు. మదనపల్లి చిన్నారి హత్యాచారం కేసులో కీలక మలుపిది. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో 7 ఏళ్ల చిన్నారిని చంపి నీళ్ల డ్రమ్ములో దాచిపెట్టిన కేసులో నిందితుడు కులవర్ధన్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆగ్రహంతో ఉన్న ఊరి జనం నుంచి తప్పించుకునేందుకు రక్షక వాహనంలో తరలిస్తూ ఉండగా కనసానివారిపల్లె ప్రాంతంలో కులవర్ధన్ తప్పించుకుని పారిపోయినట్లు ఎస్పీ తెలిపారు. ప్రత్యేక బృందాలు గాలించగా కనసానివారిపల్లె చెరువులో కులవర్ధన్ మృతదేహాన్ని గుర్తించామన్నారు. మదనపల్లె ఆసుపత్రిలో అనాథ శవంగా పడుంది కులవర్ధన్ మృతదేహం. కులవర్ధన్ మృతదేహాన్ని తీసుకువెళ్లేందుకు బంధువులెవరూ ముందుకు రాలేదు. అటు చిన్నారి అంత్యక్రియల సందర్భంగా కన్నీటి సంద్రంగా మారింది రాగిమానుదిన్న గ్రామం. అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు ఇక లేదన్న విషాదంతో తల్లడిల్లిన ఆ తల్లి కామాంధుడికి శిక్ష పడిందని తెలిసి ఉపశమనం పొందుతోంది. ఒకవేళ దొరికితే తామే చంపేవాళ్లమన్న ఆక్రోశం కనిపిస్తోంది ఆమెలో. మైనర్ బాలిక హత్య కేసులో ప్రభుత్వం స్పందించిన తీరుని స్వాగతించారు స్థానికులు. సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. దారుణంలో కులవర్ధన్ తల్లి ప్రమేయం కూడా ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ప్రస్తుతానికి ఆమె పరారీలో ఉన్నారు, బెంగళూరులో ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, పశ్చాత్తాపంతో కులవర్ధన్ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు చెప్పారు. మరి హోంమంత్రి అనిత కూడా ఇదే విషయాన్ని క్లారిఫై చేశారు. ప్రస్తుతం పరిస్థితి ఏంటి? కేసులో వాట్ నెక్స్ట్? అంటే ఇప్పటికే నిందితుడు కులవర్ధన్ ఆత్మహత్య చేసుకున్నాడు కాబట్టి ఆయన బాడీకి పోస్ట్మార్టం కూడా పూర్తయింది. అయితే పోస్ట్మార్టం జరిగిన తర్వాత కులవర్ధన్ డెడ్ బాడీని తీసుకెళ్లేందుకు ఎవరూ రాని పరిస్థితుల్లోనే ఫ్రీజర్ బాక్సుల్లో మదనపల్లి జిల్లా ఆసుపత్రుల్లోని పోస్ట్మార్టం గదిలోనే ప్రస్తుతం అయితే డెడ్ బాడీ ఉంది. పోస్ట్మార్టం అయితే పూర్తయింది. అయితే ఒకటి అదృశ్యము, అత్యాచారము, హత్య, ఆ తర్వాత హత్య చేసినటువంటి నిందితుడు ఆత్మహత్యతో ఎట్టకేలకు 24 గంటల్లోనే కామాంధుడి కథ ముగిసిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. పెద్ద ఎత్తున ఒకవైపు ప్రభుత్వం తీసుకున్న చర్యలను స్వాగతిస్తూనే మరోవైపు బాధిత కుటుంబానికి మరింత న్యాయం జరగాలన్న డిమాండ్ అయితే వినిపిస్తోంది. మైనర్ బాలిక హత్యకు గురి కావడాన్ని జీర్ణించుకోలేని పరిస్థితి ఇప్పటికీ కూడా కొనసాగుతున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా మదనపల్లిలో అయితే ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ఉండేందుకు పోలీసులు అయితే బందోబస్తు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం అయితే నిందితుడిగా ఉన్నటువంటి కులవర్ధన్ ఇంటి వద్ద కూడా పూర్తిగా బందోబస్తు ఉంది. అయితే కులవర్ధన్ తల్లి ఎక్కడ, ఆమె పాత్ర ఎంత మేర ఉంది అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నా ఇప్పటి వరకు ఆమె డెడ్ బాడీని చూసేందుకు కానీ లేదంటే డెడ్ బాడీని స్వాధీనం చేసుకునేందుకు రాలేదు. కాబట్టి ఆమె ఎక్కడుంది, ఆమెని అదుపులోకి తీసుకుని ఏమైనా విచారిస్తారా, ఈ ఘటనలో ఆమె పాత్ర ఎంత మేర ఉంది అని పోలీసులు విచారించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా సంచలనంగా మారినటువంటి ఈ ఘటనపై ప్రభుత్వం వ్యవహరించిన తీరు కానీ లేదంటే పోలీసులు చూపినటువంటి శ్రద్ధ కానీ ఖచ్చితంగా ప్రశంసలు అందుకుంటున్న నేపథ్యంలోనే ఖచ్చితంగా మదనపల్లిలో సంచలనం రేకెత్తించిన ఈ హత్య కేసు మాత్రం 24 గంటల్లో పోలీసులు ఛేదించిన పరిస్థితి కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ రాజు.